की जंजीरों को तोड़ने के लिए एक दिल एक प्राण होकर कटिबद्ध हो जाइए। हिंदुस्तान अब गुलाम नहीं रह सकता और न कोई ताकत इसे गुलाम रख सकती है। ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఓ చోట ప్రారంభమవుతుంది. కానీ ప్రతిసారి దానికి ముగింపు ఏంటన్నది మాత్రం తెలియకపోవచ్చు. ఇలాంటి సంఘటనలు చరిత్ర పుటలను తిరగేస్తున్న కొద్దీ వందల సంఖ్యలో బయటపడుతుంటాయి. అలాంటి ఓ కథే నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పథంలో ముందుకు వెళ్లి జనంలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన నేతాజీ అనూహ్యంగా కనుమరుగైపోయాడు. ఇన్నేళ్లు గడిచినా అందులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ నేపథ్యంలోనే నేతాజీ చివరగా హిందీలో మాట్లాడిన ఆడియో టేప్ను టీవీ9 సంపాదించింది. ఏ సుభాష్ గురించి 68 ఏళ్లుగా సమాచారం లేదో, ఏ సుభాష్ కథ ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిందో, ఏ సుభాష్ కోసం వెతుకులాట ఓ బాబా మీదకు మళ్ళిందో, అదే సుభాష్ మాట్లాడిన ఆఖరి మాటల టేప్ దొరికింది. దేశం కోసం కనుమరుగైపోయిన ఆ సుభాష్ మాటలు వినండి. अब गुलामी की जंजीरों को तोड़ने के लिए एक दिल एक प्राण होकर कटिबद्ध हो जाइए. మొట్టమొదటిసారి హిందీలో మాట్లాడారు సుభాష్ చంద్రబోస్. हिंदुस्तान अब गुलाम नहीं रह सकता और न कोई ताकत इसे गुलाम रख सकती है. 74 ఏళ్లుగా మోగపోయిన గొంతు మొట్టమొదటిసారిగా మీ టీవీ9లో. यदि हम गुलाम हिंदुस्तान में पैदा हुए हैं तो स्वतंत्र हिंदुस्तान में जीवे और मरे. సుభాష్ చంద్రబోస్ మాట్లాడిన అసలైన ఆఖరి మాటలను ఇన్నేళ్ల తర్వాత టీవీ9 సంపాదించింది. నేతాజీ మాట్లాడిన ఈ ఆడియో టేప్ 4.5 నిమిషాల నిడివి ఉంది. మొట్టమొదటిసారి టీవీలో సుభాష్ చంద్రబోస్ మాట్లాడిన మాటల పూర్తి సారాంశాన్ని మీరు వినబోతున్నారు. దేశ ప్రజల్లో ఆయన ఎంత ఉత్తేజాన్ని నింపారో, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఎంతగా సిద్ధపడ్డారో ఈ ఆడియో వింటే మీకే అర్థమవుతుంది. వినండి నేతాజీ ఆఖరి ఆడియో టేప్ ని. बहनों और भाइयों, हमने जो आज़ादी की लड़ाई छेड़ रखी है उसे तब तक जारी रखना होगा जब तक हमें मुकम्मल आज़ादी हासिल न हो. देश में आज़ादी की लड़ाई सफलतापूर्वक चलाने वाली एकमात्र संस्था कांग्रेस ही है. देशवासियों से हमारा नम्र निवेदन है कि वे कांग्रेस के झंडे के नीचे संगठित हो जाएं. दलादली, बहस मुबाहस और विभिन्न मतभेदों को भुलाकर विभिन्न दिशाओं में बिखरी सारी ताकत जितना शीघ्र कांग्रेस के साथ हम केंद्रित कर सकेंगे उतना ही जल्द हम आज़ादी हासिल कर सकेंगे. हमारे सामने इस वक्त सबसे बड़ी समस्या संघ शासन विधान को हमेशा के लिए दफना देने की है. तभी हम अपने मन के मुताबिक अपना शासन विधान तैयार कर सकेंगे. वर्तमान शासन विधान तो हमारी मर्जी की खिलाफ साम्राज्यवाद को मजबूत कर हमारी गुलामी की जंजीरों को और मजबूत करने के लिए बनाया गया है. इसे आप हरगिज़ स्वीकार न करें. आप संगठित शक्ति से शांति और अहिंसा पूर्वक आत्म बलिदान करने के लिए जल्द से जल्द तैयार हो जाइए. ఇంతకీ ఈ ఆడియో సుభాష్ చంద్రబోస్దా కాదా?
ఇదే ధృవీకరించుకునేందుకు TV9 చాలా ప్రయత్నాలు చేసింది. అన్ని విధాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే నిర్ధారణకు వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన జీవితంతో ముడిపడిన వందల మందిని TV9 కలిసింది. వారికి ఈ ఆడియో టేప్ వినిపించింది. అసలు ఈ ఆడియో నేతాజీదో కాదో తెలుసుకునేందుకు కోల్కతాలోని ఆయన కుటుంబ సభ్యులకు TV9 ఈ ఆడియో టేప్ వినిపించింది. अब गुलामी की जंजीरों को तोड़ने के लिए एक दिल एक प्राण होकर कटिबद्ध हो जाइए. సుభాష్ చంద్రబోస్ సోదరుని కుమార్తె 4.5 నిమిషాల నిడివి గల ఈ ఆడియో టేప్ ని పూర్తిగా విన్నారు. हिंदुस्तान अब गुलाम नहीं रह सकता और न कोई ताकत इसे गुलाम रखी सकती है. నేతాజీ మేనల్లుడు కూడా ఈ ఆడియో టేప్ లోని ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్నారు. ఇద్దరూ కూడా ఇది సుభాష్ చంద్రబోస్ అసలు ఆడియోనేనని అంగీకరించారు. यदि हम गुलाम हिंदुस्तान में पैदा हुए हैं तो स्वतंत्र हिंदुस्तान में जीवे और मरे. इस वक्त నేతాజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1939లో జరిగిన సమావేశంలో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన ఆడియో ఇది. तभी हम अपने मन के मुताबिक अपना शासन विधान तैयार कर सकेंगे. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఏ క్షణాన్నైనా సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు ఈ ఆడియోలో పిలుపునిచ్చారు. मजबूत कर एकदम नेताजी की आवाज. कब कहा था ये उन्होंने? 1939 त्रिपुरी कांग्रेस रिपोर्ट. त्रिपुरी कांग्रेस के बाद हाँ. ये कहाँ पे दिया था? इधर स्टूडियो में. स्टूडियो में दिया था ये. हाँ. So probably after the first Congress, 38 perhaps, 38 perhaps. It is his voice definitely, but it's definitely his voice, yeah, sure. ఇప్పటిదాకా TV9 మీకు వినిపించిన ఈ స్వరం ఎక్కడ మోగపోయింది? అనూహ్యంగా ఎందుకు నిశ్శబ్దం ఆవరించింది? 1945 ఆగస్టు 18 తరువాత ఆయన ఏమైపోయారు? ఆ మిస్టరీ ఏంటి? ఇప్పటికి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు నేతాజీకి చెందిన ఫైల్స్ ను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తున్నారు? స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు గడిచాక కూడా ప్రభుత్వం ఎందుకు నేతాజీ మిస్టరీపై ఖచ్చితమైన ప్రకటన చేయడం లేదు? నేతాజీ మాట్లాడిన ఈ మాటలు ఏ మ్యూజియంలో వెతికినా దొరకవు, ఏ ప్రభుత్వ లైబ్రరీలో సంపాదించలేము. అసలు 1945లో నేతాజీ అదృశ్యమవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ఆ మిస్టరీలో క్లారిటీ ఎందుకు రాలేదు? गुलामी की जंजीरों को तोड़ने के लिए एक दिल एक प्राण होकर कटिबद्ध हो जाइए. हिंदुस्तान अब गुलाम नहीं रह सकता और न कोई ताकत इसे गुलाम रखी सकती है. 1945 నాటి ఆ రోజులను ఏ భారతీయుడు మర్చిపోలేడు. స్వాతంత్ర పోరాటం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలోనూ రగులుతోంది. జపాన్ సేనలతో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ సేనలు రంగూన్ మీదుగా భారత్ పై దండయాత్ర మొదలుపెట్టాయి. భయపడిన బ్రిటిష్ ఆర్మీ నేతాజీని ఎలా అడ్డుకోవాలనే దానిపై పథక రచన చేస్తోంది. వారిని తప్పించుకుని సుభాష్ చంద్రబోస్ జపాన్ చేరుకున్నాడు. ఆ తర్వాత చాలా పరిణామాలు సంభవించాయి. సుభాష్ వేరువేరు దేశాల్లో కనిపించారంటూ వార్తలొచ్చాయి. అసలు నేతాజీకి ఏమైందో ఇప్పటికీ భారత ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. నేతాజీ మిస్టరీపై 10 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న అనుజ్ ధర్ సంచలనాత్మక ప్రకటన చేశారు. నేతాజీకి చెందినదిగా చెబుతున్న ఓ తాజా ఫోటోను ఆయన తన పుస్తకంలో ప్రచురించారు. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని చెబుతున్న 15 ఏళ్ల తర్వాత ప్యారిస్ లో తీశారన్నది అనుజ్ వాదన. बोलते कि भगवान जी बात करते थे पेरिस के बारे में, पेरिस अच्छा शहर है करके, तो उन्होंने बोला कि हाँ मैं वहाँ गया था, ऐसी उन्होंने बातें बोली. जब वहाँ ढूंढी तो वहाँ एक फोटो मिली जिसमें एक आदमी की शक्ल कुछ मिल रही है उनके हिसाब से. मैंने कुछ और पता लगाने की कोशिश की आदमी है कि नहीं कौन. तो मेरा मानना ये कि ये आदमी जो फोटो में है वो भगवान जी हो सकते हैं और भगवान जी सुभाष हो सकते हैं. ये कब की है, किस सन की? ये फोटोग्राफ 1959 के आसपास 1969 का फोटोग्राफ है, पेरिस में लिया गया है. 1945లో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదా? ఆగస్టు 18, 1945 తైవాన్
థాయిహోకు ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం 12 గంటలు. రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన ఓ బాంబర్ ప్లేన్ థాయిహోకు ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ల్యాండ్ అయింది. జపాన్, బర్మా దేశాలకు చెందిన ఆఫీసర్స్తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కూడా అందులో ఉన్నారు. కల్నల్ హబీబుల్ రెహమాన్ ఖాన్ కూడా వారితో పాటే ఉన్నారు. నేతాజీ ప్లేన్ నుంచి కిందకి దిగుతుండగా తీసిన ఫోటో ఇది. విమానంలో 9 మంది వెళ్లడానికి అనుమతి ఉన్నా 13 మంది ప్రయాణించారని చెబుతారు. ఇది రష్యా వైపు వెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నం భోజనం తరువాత థాయిహోకు ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎగిరేందుకు సిద్ధమైంది. కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం పైలట్కు వెనుక ఇంజిన్లో ఏదో లోపం ఉన్నట్లు అనుమానం వచ్చింది. అయితే అవేవి పట్టించుకోకుండా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 2 సార్లు టేకాఫ్ ఫెయిల్ అయింది. దీంతో ఎగిరిన కొద్దిసేపటికి ప్లేన్ వేగంగా కిందకు పడిపోవడం మొదలైంది. పెద్ద శబ్దం వచ్చింది. విమానం 2 ముక్కలైంది. ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 20 మీటర్ల దూరంలోనే ప్లేన్ కుప్ప కూలిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ అంతుపట్టలేదు. విమానం నుంచి మంటలు చెలరేగడంతో నేతాజీకి తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలొచ్చాయి. ఆయన్ను వెంటనే తైవాన్లోని సైనికుల ఆసుపత్రిలో చేర్పించిన తరువాత చనిపోయారని మరికొన్ని రిపోర్టులు స్పష్టం చేశాయి. కానీ ఆ రోజు తైవాన్లో ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ వాదిస్తున్నారు. ताइवान एयरपोर्ट में 18 अगस्त को 1945 साल में जो ये लोग बोल रहे हैं कि एक एयर क्रैश हुआ था, इंक्वायरी करके ये देखा गया है उस दिन ताइवान एयरपोर्ट में कोई एयर क्रैश हुआ ही नहीं. నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా 3 కమిటీలను నియమించింది. మొట్టమొదటిసారిగా 1956లో కాంగ్రెస్ పార్టీ షానవాజ్ కమిషన్ను నియమించింది. ఆ తర్వాత జీడీ ఖోస్లా కమిషన్, 1999లో జస్టిస్ మనోజ్ కుమార్ ముఖర్జీ కమిషన్లను ఏర్పాటు చేసింది. మొదటి 2 కమిషన్లు నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయారని తేల్చిన జస్టిస్ ముఖర్జీ మాత్రం ఆ తేదీన తైవాన్లో ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని తేల్చేశారు. जस्टिस मनोज मुखर्जी ताइवान गए थे, उन्होंने ताइवान एयरपोर्ट के अथॉरिटी से भी बात किया था. वहाँ के बहुत सारे लोगों से जब उन्होंने बात किया, पर किसी ने भी ये दावे के साथ नहीं कहा कि हाँ वो 18 अगस्त 1945 साल में वहाँ कोई एयर क्रैश हुई थी. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నేతాజీ చనిపోయాక ఆయన అస్థికలను జపాన్లోని ఓ మందిరంలో భద్రపరిచారు. కానీ అవి కూడా నేతాజీకి సంబంధించినవి కావని ముఖర్జీ కమిషన్ పేర్కొంది. దీంతో అసలు విమాన ప్రమాదం జరగనప్పుడు ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న మొదలైంది. ఆయనకు ఏమైంది? ఆగస్టు 18, 1945 తరువాత నేతాజీ మళ్లీ కనిపించారా? భారత ఇంటెలిజెన్స్ సంస్థ దగ్గర బోస్కు సంబంధించి 77 రహస్య పత్రాలున్నాయి. భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య బోస్ గురించి ప్రస్తావించిన లెటర్స్ అందులో ఉన్నాయి. నేతాజీ మృతిపై పరిశోధనలు జరిపిన అనూస్ 2005లో ఈ ఉత్తరాల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఆర్టీఐ దాఖలు చేశారు. మిత్ర దేశాలతో సంబంధాలను సాకుగా చూపుతూ భారత ప్రభుత్వం వాటిని ఇవ్వడానికి అంగీకరించలేదు. నేతాజీకి సంబంధించిన రహస్యాల్లో బాబా కథ ఒకటి. ఆయన అచ్చం బాబానే పోలి ఉండేవారు. కావాలనే బోస్ స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం పాటు ఈ బాబాగా తన జీవితాన్ని గడిపారా?